సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా పాట కోసం ఎన్టీఆర్ జయప్రదను ఛాన్స్ దొరికినప్పుడల్లా కొడుతుంటాడు. ఆయన దెబ్బలకు తట్టుకోలేక జయప్రదకు జ్వరం వచ్చేసిందట. ఈ సినిమా షూటింగ్ తర్వాత ఒళ్ళు నొప్పులతో 3 రోజులు మంచం ఎక్కేశారట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్లో ఎన్టీఆర్ జయప్రద లవ్ స్టోరీని చాలా అందంగా చూపించారు. ఎన్టీఆర్ జయప్రద మధ్య రొమాన్స్ కాస్త ఘాటుగానే కనిపిస్తుంది. ఆ తర్వాత విప్లవం పార్టును అద్భుతంగా క్రియేట్ చేశారు దర్శకుడు తాతినేని. ఆ తర్వాతి భాగంలో యముడిని అడ్డం పెట్టుకొని తన మామకు బుద్ధి చెప్పడంతో కథ క్లైమాక్స్కి చేరుతుంది. ఎక్కడ కొంచెం కూడా బోరు కొట్టించకుండా ప్రతి సీన్ ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది యమగోళ సినిమా. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ యమలోకం చేరుకున్నప్పటి నుండి సినిమా గ్రాఫ్ అమాంతం పెరుగుతుంది. ఇక పాటలైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాను ఆ పాటలకు వేరు చేసి చూడలేము. అంత అద్భుతంగా ఈ సినిమాకు అవి వర్కౌట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అప్పటి పాలిటిక్స్పై సినిమాలో వేసిన సెటైర్స్ను కూడా ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. సత్యం పాత్రలో ఎన్టీఆర్ నటన చాలా ప్రత్యేకంగా చెప్పాలి. తన కొడుకు చేయాల్సిన పాత్రను ఎన్టీఆర్ ఆ ఏజ్లో కూడా అద్భుతంగా పోషించగలిగారు. ప్రేమికుడిగా, సమాజ సేవకుడిగా, మామకు బుద్ధి చెప్పే కుంటాళ్ళుడిగా, యముడిని ఎదిరించిన ధీరుడిగా ఇలా ఎన్టీఆర్లో ఎన్నో వేరియేషన్స్ కనిపించాయి. ఇక యమగోళ సినిమాకు జయప్రద అందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అందానికి ఆమె నటన తోడై సినిమా మరింత అద్భుతంగా వచ్చింది. పాటలో ఎన్టీఆర్కి పోటీగా జయప్రద డ్యాన్స్ చేసింది. ఎన్టీఆర్ ఎనర్జీని తట్టుకోవడం అంటే మాటలు కావు. ఓ సందర్భంలో జయప్రద ఈ విషయాల గురించి మాట్లాడారు. సీనియర్ నటి జయప్రద ఎన్టీఆర్తో ఎన్నో చిత్రాల్లో నటించారు. యమగోళ, అడవిరాముడు లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరి కాంబినేషన్లో వచ్చాయి. ఓ షోలో జయప్రద, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ పాల్గొన్నారు. ఆ షోలో జయప్రద మాట్లాడుతూ ఎన్టీఆర్తో డ్యాన్స్ చేయడం గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. యమగోళ సినిమాలో ఓలమ్మి తిక్కరేగిందా సాంగ్ ఆడియన్స్ని హుషారెత్తించే విధంగా ఉంటుంది. ఇదే పాటను జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ చిత్రంలో రీమిక్స్ చేశారు. ఆ రోజుల్లో అది పెద్ద హిట్ సాంగ్. ఆ సాంగ్లో మీ తాతగారితో కలిసి నటించడం నా అదృష్టం అని జయప్రద తెలిపింది. ఆ సాంగ్ షూటింగ్ తర్వాత నాకు 3 రోజులు హై టెంపరేచర్ ఫీవర్ వచ్చింది. ఒళ్ళంతా నొప్పులు. కొన్ని రోజుల తర్వాత కోలుకున్నా అని జయప్రద నవ్వుతూ చెప్పారు. ఆ సాంగులో అంతలా మీ తాతగారు గుద్దుతూ డ్యాన్స్ చేశారు అని జయప్రద పడి పడి నవ్వుతూ చెప్పారు. వింటున్న జూనియర్ ఎన్టీఆర్ కూడా నవ్వేశారు. జయప్రదకి జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం కూడా షాకింగ్గా ఉంది. యమదొంగ చిత్రంలో ఈ సాంగ్లో తారక్, మమతా మోహన్ దాస్ కలిసి నటించారు. యమదొంగ చిత్రంలో నేను సన్నగా ఉన్నాను, అంతకు ముందులాగా లావుగా ఉండి ఉంటే మా హీరోయిన్ పని కూడా మీలాగే అయిపోయేది అంటూ ఎన్టీఆర్ ఫన్నీ కామెంట్స్ చేశారు. నేను సన్నగా ఉన్నాను కాబట్టి ఆమెకు అంత ప్రాబ్లం కాలేదు అని ఎన్టీఆర్ సమాధానం ఇవ్వడం కొసమెరుపు. ఓలమ్మి తిక్కరేగిందా పాటని జూనియర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో స్వయంగా పాడారు. మీలో ఎవరైనా సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.